హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DST Vlogs. బండి ఇచ్చింది కదా, బండి దాపెడతాం బండ్లే బండి అయితే దాపెట్టినా మీరు లోపల తీసుకోరా బాబు. మా ఇంటికి రాని అన్నాను, తెలివిలేరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DST Vlogs. అయితే ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త కంటెంట్తో వచ్చినాం. ఏంటంటే ఇట్లే వీడియోలోకి పోదాం రా అని సాయిగాని ఫోన్ చేస్తే వాడు అన్నాడు, నేను రానురా వండుకుంటా, నిద్ర వస్తుంది అది అని చెప్తుండు. అయితే బండి ఇచ్చిండు, ఫోన్ ఇచ్చిండు వీడియోలు కొట్టుకోమని. తీసుకోపోరా ఇంకా వచ్చినాం. తీసుకొని వచ్చినాక ఇట్నే వీడియోలు కొట్టినాక ఒక ఐడియా వచ్చింది. అని బండి ప్రాంక్ చేసిండు కదా, ఇప్పుడు మేము ఆయన మీద ప్రాంక్ చేస్తాం. కొత్త వీడియోతో వచ్చేసినాం, చేద్దాం పెట్టి. ఏంటంటే బండి ఇచ్చింది కదా, బండి దాపెడతాం బండ్లే పెట్రోల్ అయిపోయింది, రోడ్డు మీద పెడతామని చెప్పి బండి దాపెట్టి ఇట్లే రోడ్డు మీద పెట్టినాం రా భయ్, ఏంది ఏమంటావు అది అని చెప్పి కొడతాం. కానీ మీరు వీడియో చూడరు, మెంటల్ అయిపోతారు, చూడండి. సరే రైట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇగో ఫ్రెండ్స్, బండి అయితే దాపెడుతున్నాం. ఇప్పుడు అసలు గాసరం ఏంటంటే ఇలా పెట్రోల్ అయిపోయింది, నూకడం వాళ్ళ ఇప్పుడు ఎట్లయితే ఏమో ఏం చేస్తారో మాకైతే అర్థమైతలేదు. చూడండి బట్టి తడుగుతున్నాయి లోపల దాపెడదాం. బట్టి దాపెట్టాడు చూడండి. పెడుతున్నా బండి చూడండి, మేమైతే బండి పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్, బండి అయితే దాపెట్టినా మీరు లోపల తీసుకొచ్చి పెట్టే లోపలికి అయితే తీసుకొచ్చినాం. మన భయ ఏమవుతాడో ఎట్లయితాడో ఎగ్జైటింగ్ ఉంది. మొత్తం అందరికీ మొత్తం పెట్టేసినాం. ఇప్పుడు మొత్తం ఇంత లోపల తీసుకొచ్చాం. బండి ఆడుండే రోడ్డు పైన ఉండే, ఇడికెళ్ళి లోపల తీసుకొచ్చి వచ్చాం. భయ ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దాం. ఇంటికాడ ఉండొచ్చు, అంత ఫోన్ కూడా లేదుగా. ఇప్పుడు ఆ ఇంటికాడ చూసి తోలుకొని వద్దాం అనే ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో చూసేద్దాం. కోడితో పక్క ఇవో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయాను ఇంటికైతే పోతున్నాం. ఇంటికాడ ఉన్నాట భయ వండుకున్నాట, అరకే ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం. ఫ్రెండ్స్ ఆడైతే ఇప్పుడు కిందికైతే వచ్చిండు. మేము ఇల్లుకు ముందుకు వచ్చిండు. ఇప్పుడైతే సీదా ఆయన దగ్గర పోయి అమ్మిట అది ఏంది ఏడుమైన వీడియోలో పోలే అని అడుగుతుండు. పోయినామని చెప్పి కొన్ని నీళ్ళు అడిగి అంత చెప్తాం. ఇంటికి వెళ్తాడు ఎందుకు కాలేజ్ నుంచి. నువ్వు రమ్మంటే పని అనిపిస్తుంది నిజం రా అడుగు. ఏం సాయి మజా కాదు, రియల్ మజా కాదు. మా బాయ్ కూడా అయ్యా అంటే అంతా రిగిపోయింది.
2 వీడియోలు వచ్చేసే వరకు ఆడ బండి పెట్టినాం. బండి పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ వస్తాం పోతున్నామని కాకపోతే తినదని ఫోన్ చేస్తాం. మీరు ఏదో తమాషా బండి మేము అలా కడతామా డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కాడ పెట్టినాం. పెట్టి వచ్చి ఆడ 2 వీడియోలు వచ్చే వరకు ఆడ బండి లేదు. ఇంకా మనం అంతా తిరిగినాం. ఇప్పుడు బండల్నా పోయినాం. పోయా 2 వీడియోలు వచ్చే వరకు బండి లేదు. ముంబైలో కెమెరాలు కూడా లేవురా నాయన. తమాషా ఇదంతా ఈయనే పెట్టినాం. మంచి మాటలు ఆడేపు. అరే స్టోరీ తెంగకుర్రా. మీరు ప్రాంకింగ్ తెంగిరా అనుకోని తమాషా ప్రాంక్ కాదు అయ్యా, ఈ బండి పోయిందని ప్రూఫ్ గురించి వీడియో ఇస్తున్నాం అంతే. అరే ఇది సీసీ కెమెరాలు లేవు, ఏం లేవురా. రోజు అలా పెట్రోల్ గినే లేదురా, ఎట్లా స్కామ్ చేసి రాదు. పెట్రోల్ ఉంటే తీసుకోమనుకున్న మామూలు బండి ఇచ్చిండు. అంత తేలానే తెలుసా. మా ఇంట్లో కూడా రానియాల నాయన నన్ను. మా ఇంట్లో కూడా రానియాల నాయన నన్ను. కావాలని చేస్తామా సాయి. ఈరోజు కెమెరాలు లేవు, లవడా లేవు. ఇదే ఉంటారా నాయన. బండా పేపితే బండి ఇచ్చి పెడితే ఏం చేస్తారా? వీడికి రాగానే పెట్రోల్ అయిపోయింది సార్. మేము కావాలని చేస్తామా దానికి. బండి ఇచ్చిన గంత మంచిగా ఇచ్చినాక మేము కావాలని చేస్తుంది. ఏమోరా బాబు, మా ఇంటికి రాని నన్ను. ఏదో తమాషా చేస్తారు కానీ మొత్తం తిరిగినాం రా అయ్యా. గలీజ్ చేసేస్తుర్రా. మొత్తం తిరిగాం. స్కూల్ కాడికి కూడా వచ్చినాం తెలుసా. ఎంతసేపట్లో పోయింది? ఒక వీడియో కొట్టినా 10 నిమిషాలు. ఇటుకంచి అప్పుడు 2 బీఆర్ఓలు వచ్చారు అంతే. ఎవ్వడు కూడా రాలే. 2 బీఆర్ఓలే వచ్చారు, ఎవ్వరు రాలేదు తెలుసా. నేను వచ్చిన అయిపోరా. నేను ఏదో బండి తీసుకొచ్చినాడు, వీడియోలు కూడా నీకు అలా వేరట. వచ్చేవరకు బండి అంటే నేను ఏమి ఇవ్వాలి ఎప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పు. మళ్ళీ ఏమన్నా అంటే ఇంటికి తెంగేస్తాడు ఇంటికి. ఇదేంటారా నాయన తమాషా. సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు బండిలో దొరకాలో చెప్పు. కాదు సార్, బండిలో పెట్రోల్ అయిపోతే కాలు ఆయన పెట్టిండు. ఆయన ఫోన్ చేసాం అడుగు. ఆయన కూడా నాకు అర్థమైతలేరా నాయన. నాకు ఏమంటావు మన చెప్పు. అవి మొత్తం చూసినావా బండి గిట్లా చేస్తారు నన్ను గలీజ్గా. ఏం గలీజు? నువ్వు కూడా వచ్చినావు కాలేదా? అదే కదా వచ్చిరా మీరు వచ్చినప్పుడు. వచ్చేటప్పుడు 2 బీఆర్ఓలు వచ్చారు మాకు అంతే, ఏం లేదు. అరే నాకు మీద చూస్తే నాకు ఎన్నో ఆటం కొడుతుంది రా. మీరు ఏదో స్టోరీ ఏదో ఆలోతురు సీరియస్ లాస్ట్ తెలవాలి. అమ్మతోడు చెప్తానే గలీజ్ చేసేస్తా. ముందే తమాషా అన్ని అవుతాయి. తమాషా అన్ని అవుతాయి. బండి మీద చేస్తామా? అరే బండి మీద కాదా మరి. ఇప్పుడు ఏమి నిజంగా పోయింది. ఎప్పుడు నేను స్టోరీ అయినా పెట్టిస్తే కొడుతాను. నిజం ఎప్పుడు పోయిందా బండి? బండి అయితే పోయింది బండి. ఇప్పుడు మా అయ్యకి ఏం చెప్పాలి నాయన నేను. ఏముంది అంత కూల్ కారా కిరణ్. పోయింది మంచిగా. మా అన్న ఫోన్ చేస్తా పోతా, మా అక్క ఫోన్ చేస్తా పోతా, మా అమ్మ ఫోన్ చేస్తే పోతా అట. గడి పోయి ఎవరికి వేయలేదని అంటే మరి నాకెందుకు ఇచ్చినావు అట. ఆడ చెట్టుకు చేతి ఇట్లా చేయబెట్టి అంటే సార్ నేనైతే పోతున్నావా అయ్యా. మా అన్న ఫోన్ చేస్తా. వద్దురా బాబు నీ బండి బండి అవసరం లేరా నాకు. ఏందిరా ఇది తమాషా ఏంది? నేను ఏం చెప్పుకోవాలి చెప్పు. ఇంట్లో నీకు నమ్మి బండి ఇచ్చినప్పుడు అరే బండి నీ బంగారం దగ్గర పెట్టుకోవాలి ఏంది ఇది అంతా. నీ బంగారం దగ్గర పెట్టుకోవాలి ఏంది ఇది అంతా స్టోరీ కాదా. మేము ఏంటంటే తాళం కూడా దానికే పెట్టిపోయినాం బా. దిమాగ్ పని చేసే ఎప్పుడు చూడు. నేను రమ్మంటేనేమో ఈయన రానన్నాడు. వీడియో ఎందుకు ఇస్తున్నాం తెలుసా? ప్రూఫ్ గురించి అయితే వీడియో ఇస్తున్నాం. స్టోరీ పెట్టిస్తాను. సాయి ఓడి చెప్తావా అయ్యా మనం? ఇదంతా ప్రాంక్ వా అయ్యా. ఇదైతే ప్రాంక్.
నాకు ఇదే ఉండదురా మీతో తమాషా అంటే. మొత్తం ప్లాన్ రామ్ ఏం ప్రాంక్ ఏం చేయాలో తెలియదు మీకు ఈ తమాషా ఉంటుంది. అది అనుకోద్దు, నాకు బండి ఏడని చెప్పు. బండి ఉంది బండి ఏడని చెప్పురా. మొత్తం అలా పెట్టేసినాం. బండి తీసుకొని రాపు ఫస్ట్, నేను చెప్తా. నువ్వు కూడా రా, అది పెట్రోల్ వేయాలా. బండి తీసుకొని రాపు. రాంగాడి చెప్పి రాంగాడి నాకు ఫోన్ చేసిండు. శ్రీనాథ్ ఫోన్ చేయలేడా? కాదు అన్న అడుగు, శ్రీనాథ్ ఫోన్ చేయలేడా? ఫోన్ చేసిన అమ్మన్నాడు వీడికి, అది బండి మీద వచ్చినా నేను ఈడ. అది ఏది ప్రాంక్ చేయాలి, ఏది చేయాలి, ఏది నిజం చేయాలి, ఏది అవతాం ఏది తెలియదురా. ఎరిపోక అంత అంత ఉందా పోరడు మారా. అరే కాదురా, తమాషా కాదురా. నువ్వు ఏది ప్రాంక్ చేయాలి ఏది తెలియదురా, తెలియలేదురా. ఎవరు ఇద్దరు కలిసి నాకు చెప్పిర్రా బండి వస్తుంది అలా పెట్టి పొక్కల పెట్టి బండి వాడు బండి అవుతుంది. మీరిద్దరే చెప్పారు, నాకు సంబంధం లేదు నన్ను అంటుడు. నాకైతే ఇదే ఉంటారా నాన్న, ఏది ప్రాంక్ చెప్పుదే. అరే వాడు వీళ్ళకి కోళ్ళు చెప్పి వెళ్ళరా బాయ్, నాకైతే ఇది చెప్పిండు రా బాయ్. బండి చేస్తాం నాకైతే అప్పటి నుంచి ఉంటుంది. రామ్ చెప్పిండు, రామ్ చేస్తేనే ఏమన్నాడు తెలుసా, మొన్న నన్ను గట్లా గలీజా ఐఫోన్ చేసిన అని అరే నేను చెప్తారా బాయ్, ఎన్నో నేను చెప్తా. ఐఫోన్ ప్రాంక్ కాదు, ఈయన మీద లీల ప్రాంక్, ఈయన మీద ఐఫోన్ నీ మీద కట్టి వేసిర్రా బాయ్. నన్ను ఇంట్రో కొట్టమంటే కొట్టాను. అది కాదురా వేస్తే చేసిరు, చేసే ప్రాంక్ చేయాలి. గిదేందుకు తమాషా ప్రాంక్ లో పిచ్చి తెంగితే నాకు ముందే సైకి తెంగింది అనుకో రోడ్డు మళ్ళీ వీళ్ళ అమాసా ముందే బంద్ చేస్తా అందరిది. ఇట్లనే ఉంటుంది సార్. అయ్యా నీకు అర్థమైతే కిరణ్, నువ్వు పిచ్చి తెంగి నాకు. అయ్యా ఏం చేస్తావంట? అయ్యా ఏం చేస్తామంటుండేమో రా బాయ్. చెప్తా అయ్యా అంటే ఆడే ఇద్దరు కలిపి నాకు ఫోన్ చేసి రా బాయ్, నేను వచ్చిన. ఇప్పుడు ఒకవేళ మా అయ్యే ఫోన్ చేస్తుండే, ఇప్పుడు ఏం చేస్తావు? చేసే నువ్వు కథలు ఇద్దరు నా అంటే ఏం లేదు రామ్ చెప్పిండు. అరే వీడియో కొట్టేటప్పుడు కూడా రామ్ చెప్పిండు ఏంటంటే నామే చేశారు నేను మెంటల్ అని చెప్పిండు, అందుకే నేను చేసిన. లేకపోతే నేను ప్రాంక్ చేసావి చూడు మొత్తం కింద చలో ఇట్లా మనమే చేస్తారా మీరు ప్రాంక్? చెప్పండి మా మీద వాటర్ వస్తే ఉంటే నేను బడ్డీ మీద అంటే కానీ ఎట్లా బెట్టలు అయిపోలేదు కొడుతున్నావు. చెప్పరా రే సాయి నాతోనే మనకైతే వీడియో అయితే అయిపోయింది మొత్తం. సాయి అయితే మెంటల్ అయిపోయింది, వాళ్ళిద్దరు కలిపి వేసి మళ్ళీ ఇద్దరు మొత్తం వీడియో వచ్చినాక చూడరు. వీడియో అయితే వీడియో చూసినాక ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు. గంట కొడితే ఈడినవాడు సాయి బండి దొరికింది కాబట్టి సబ్స్క్రైబ్